Hi students, welcome to Sri Guru Bio classes. Last class లో మనము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మానవునిలో జీర్ణ వ్యవస్థ అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ గట్. సో మనకు ఫుడ్ మెటీరియల్ ఎలిమెంటరీ కెనాల్లో పాస్ అయ్యేటప్పుడు ఏ విధమైన మార్పులు చెందుతుంది అనేటటువంటి విషయాన్ని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. Now let's come to the topic. Passage of food through elementary canal. Elementary canal or gut. సో మనకు ఎలిమెంటరీ కెనాల్లో అంటే గట్లో ఫుడ్ మెటీరియల్ పాస్ అయినప్పుడు ఏ విధమైన మార్పులు చెందుతుందో మనం ఇప్పుడు గమనిద్దాం. As we know that we take food material through our mouth. When the food enter into that mouth, the food is cut and crushed by the help of teeth which is present in our mouth and mixed with saliva, and the food gets wet and slippery. సో మనం ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ తీసుకుంటామో ఆ ఫుడ్ మెటీరియల్ చిన్న చిన్న ముక్కలుగా అవ్వడం జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ సహాయంతో మనకు ఫుడ్ మెటీరియల్ చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ అవ్వడం జరుగుతుంది. సో జనరలీ 4 టైప్స్ ఆఫ్ టీత్స్: కెనైన్స్, ఇన్సిజర్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అనబడేటటువంటి 4 టైప్స్ ఆఫ్ టీత్స్ మనకు ఫుడ్ మెటీరియల్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ద సలైవా ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ అవర్ మౌత్ ఆర్ ఆల్సో మిక్స్డ్ విత్ దట్ ఫుడ్ మెటీరియల్. సో మిక్స్డ్ విత్ దిస్ ఫుడ్ మెటీరియల్ అండ్ ద ఫుడ్ గెట్స్ వెట్ అండ్ స్లిప్పరీ. సో ఎప్పుడైతే మన ఫుడ్తో సలైవా కలుస్తుందో అప్పుడు ఫుడ్ మెటీరియల్ వెట్ కండిషన్లోకి వస్తుంది. అదేవిధంగా స్మూత్గా స్లిప్పరీ లాగా మనకు జారుడు స్వభావం ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ లాగా తయారవుతుంది. ఎప్పుడైతే స్లిప్పరీగా ఉంటుందో అప్పుడు మన మౌత్ నుంచి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టంలోకి రావడానికి ఈజీగా ఉంటుంది. సో టీత్స్ ఆర్ 4 types. In these 4 types of teeth is helpful for that grinding of that food material. So another important thing is saliva is mixed with that food material. This process is known as mastication. Mastication. Food ni manamu namaladaanne manamu mastication ga cheppukovachu. This after mastication the food become a slippery and wet condition is observed in that food material. Okay, what is the another role of this saliva? So the saliva are also having saliva గురించి మనం తెలుసుకున్నట్టయితే saliva contains salivary amylase or tyalin ఆర్ సలైవరీ అమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్ మన సలైవాలో ఉండడం వల్ల ఫుడ్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫుడ్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్గా కన్వర్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. సో సలైవరీ అమైలేజ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్గా మార్పు చెందించడం జరుగుతుంది. వేర్ దిస్ సలైవా ఈజ్ కమింగ్ ఫ్రమ్ దట్. ఈ సలైవా ఎక్కడి నుంచి వస్తుంది? మన మౌత్కి, ఓరల్ క్యావిటీలోకి. ద సలైవా ఈజ్ సెక్రెటెడ్ త్రూ స్పెషలైజ్డ్ గ్లాండ్స్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ ఓరల్ క్యావిటీ, దట్ ఈస్ నోన్ యాజ్ salivary glands. That is known as salivary glands. The glands which produce saliva, that is salivary
గ్లాండ్స్. సో సలైవా మనం ప్రొడ్యూస్ చేసేటటువంటి గ్లాండ్స్ నే salivary glands అంటాం. జనరలీ three pairs of salivary glands are present in our human beings. Generally, one pair of salivary glands is present in the palate region. This is one pair, and another pair is present below the tongue. Tongue kinda oka another pair untundi. Next, the third pair is present in that sides of the jaws. Jaws ki pakkana జాస్ రీజన్ లో మనకు ఇంకొక పెయిర్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ అనేటటువంటివి ఉంటాయి. 3 pairs of salivary glands are present in that oral cavity or mouth లో కానీ లేదంటే ఓరల్ క్యావిటీలో కానీ మనకి 3 pairs of salivary glands ఉండడం జరుగుతుంది. సో దీస్ salivary glands, they secrete saliva and they are passed through this tube like structure that is called salivary ducts. So through that salivary ducts, the saliva is secreted into mouth or oral cavity. So salivary glands లో ప్రొడ్యూస్ అయినటువంటి salivary ducts ద్వారా మనకు ఓరల్ క్యావిటీలోకి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు salivary glands నుంచి saliva మనకు ఓరల్ క్యావిటీలోకి వస్తుందో అప్పుడు ఫుడ్ తో మిక్స్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అన్ని డైజెస్ట్ అయిపోవడం వల్ల అవి సింపుల్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ స్టార్ట్స్ ఇన్ ద మౌత్ లోనే మనకు డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్, ద ఫుడ్ ఈస్ మిక్స్డ్ విత్ సలైవా. సో ద ఫుడ్ ఈస్ వెట్ కండిషన్ అండ్ దే ఆర్ స్లిప్పరీ ఇన్ నేచర్. సో ద ఫుడ్ ఈస్ మూవ్ ఇన్ టు దట్ అనదర్ పార్ట్ దట్ ఈస్ ఈసోఫాగస్. సో ఇన్ దిస్ process of mastication, the tongue are also helpful for this process. Mastication process లో మనకు టంగ్ కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. దే మిక్సింగ్ ఆఫ్ దట్ ఫుడ్ మెటీరియల్స్, ప్రాపర్ మిక్సింగ్ ఆఫ్ దట్ ఫుడ్ మెటీరియల్స్ టేక్స్ ప్లేస్ ఇన్ దట్ మౌత్ విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్. సో మిక్స్ చేయడమే కాకుండా దే పాస్ త్రూ దిస్ నెక్స్ట్ రీజియన్ ఆఫ్ దట్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇంకా ఈ టంగ్ మిక్స్ చేయడమే కాకుండా వెనకాలకి పుష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద లోయర్ జా ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మాస్టికేషన్. సో ఈ విధంగా ఫుడ్ మిక్స్ అవ్వడానికి మనకు లోయర్ జా అనేటటువంటి కూడా, క్రింది దవడ అనేటటువంటి కూడా మనకు ఈ మాస్టికేషన్ ప్రాసెస్ లో ఎక్కువగా మనము ఉపయోగపడుతుందని గమనించవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద సింపుల్ ప్రాసెస్. ద ఫుడ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు దట్ అవర్ elementary canal, in that is the first part in that elementary canal, that is mouth. Next, already we have discussed about that salivary amylase is present in that saliva that is converted into that complex carbohydrates or converted into that simple carbohydrates. So మన కాంప్లెక్స్ సంక్లిష్టంగా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ సింపుల్ గా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ గా కన్వర్ట్ అవ్వడానికి మనకు సలైవరీ అమైలేజ్ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇందుకోసం మనం దీన్ని ప్రూవ్ చేయడం కోసం మన ఒక సింపుల్ యాక్టివిటీ ద్వారా దీన్ని మనము సలైవరీ అమైలేజ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ చేస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని మనము ఈ సింపుల్ యాక్టివిటీ ద్వారా మనము ప్రూవ్ చేయవచ్చు. లెట్ us observe the activity. So in this activity, first we take that one test tube. సో మనము ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. సో ద టెస్ట్ ట్యూబ్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్, వాటర్తో మనము ఈ టెస్ట్ ట్యూబ్ని ఫిల్ చేయాలి. లేటర్ యాడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వీట్ ఫ్లోర్ ఆన్ ఇట్. వీట్ ఫ్లోర్ మనము దాంట్లోకి యాడ్ చేయాలి. ఆఫ్టర్ యాడింగ్ దిస్, mix properly mix that, shake that test tube vigorously means baga mix అయిపోతుంది. So after mixing that, take small amount of this material into that small watch glass or petri dish and add iodine. Add 1 or 2 drops of iodine in this solution. So when we are adding that solution,
the material which is present in that petri dish are converted into blue black color. So what it indicates? When the material is turned into that blue black color, it indicates the carbohydrates are present. Carbohydrates are present. So here wheat flour contains carbohydrates. Okay. Next step of this experiment, take that same test tube, or we take another test tube, and this is also same, filled with water, and add wheat flour on it. This test tube containing material is separated into the two test tubes. ఈ మనం ఒక టెస్ట్ ట్యూబ్ లో కలుపుకున్నటువంటి మెటీరియల్ ని టూ టెస్ట్ ట్యూబ్స్ లోకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఆఫ్టర్ distribution of this material into two test tubes, this is test tube 1 and this is test tube 2. In the test tube 1, add 1 tablespoon of saliva. సో ఇక్కడ మనం ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో టేబుల్ స్పూన్ ఆఫ్ సలైవా ని మనము యాడ్ చేయాలి. నెక్స్ట్ ద సెకండ్ టెస్ట్ ట్యూబ్, నో సలైవా ఈజ్ యాడెడ్ టు దిస్ టెస్ట్ ట్యూబ్. సో మనం రెండో టెస్ట్ ట్యూబ్ లో మనం సలైవా అనేది యాడ్ చేయకూడదు. ఆఫ్టర్ దట్ బోత్ టెస్ట్ ట్యూబ్స్ ఆర్ కీప్ ఇన్ దట్ 45 minutes. సో మనకు రెండు టెస్ట్ ట్యూబ్స్ ని 45 minutes డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచాలి. సో ఆఫ్టర్ 45 minutes add few drops of iodine solution. Here also add iodine. Both test tubes we are adding iodine solution into this both test tubes. In which test tube we assume that color is changed into blue or black color? మనం ఏ టెస్ట్ ట్యూబ్ లో మనము బ్లూ బ్లాక్ కలర్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. when we are observing that the test tube 1 does not change the color into blue black color, the test tube 2 is changed the blue black color. So what it indicates? ఏం మనకి ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం తెలుస్తుంది? ఎందుకు ఇక్కడ మనకు బ్లూ బ్లాక్ కలర్ లేదు, ఇక్కడ మాత్రమే బ్లూ బ్లాక్ కలర్ ఉంది? When we are observing this test tube 1, in the test tube we are adding saliva. So what is the role of this saliva here? The wheat flour contains starch. So the saliva act on the starch. The starch is converted into glucose. So ఇక్కడ ఉన్నటువంటి starch ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేయడం జరిగింది. So the iodine is reacted with starch and they are turned into blue or black color. So otherwise they are not turned to that blue or black color. Next in the test tube 2, test tube 2 లో మనం ఏం చెప్పాము? దాంట్లో మనం ఏమి యాడ్ చేయలేదు. So the test tube 2 is converted into blue black color. So it indicates the wheat flour having starch. So here no degradation of this starch. So that's why the color observed in this test tube 2. So రెండో టెస్ట్ ట్యూబ్ లో మనము స్టార్చ్ ఉంటుంది కాబట్టి దాని బ్లూ బ్లాక్ కలర్ లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు స్టార్చ్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి ఏమైంది, మనకి ఇక్కడ బ్లూ బ్లాక్ కలర్ అనేది రాలేదు. సో బ్లూ బ్లాక్ కలర్ గా మనకు సొల్యూషన్ టర్న్ అవ్వలేదు. సో మనం ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి ఏం తెలుసుకోవచ్చు? ద సలైవా ఈజ్ కన్వర్టెడ్ ద కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంటూ గ్లూకోజ్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ చిన్న యాక్టివిటీ ద్వారా మనము ప్రూవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ గా మారుతాయో అలానే మన మౌత్ లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ గా మారడాన్ని మనము గమనించవచ్చు. సో ఇక్కడ ఇదే విధంగా
మనం ఈ వీట్ ఫ్లోరే కాకుండా గంజి బాయిల్డ్ రైస్ ఆర్ ఆల్సో టేకెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీట్ ఫ్లోర్ వీఆర్ కండక్టింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో. సో మనము ఆ గంజి అనేటటువంటి మెటీరియల్ తీసుకొని కూడా మనము ఈ ఎక్స్పెరిమెంట్ని చేయవచ్చు. సో మనం తీసుకొని మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసినా ఫైనల్గా మనకు స్టార్చ్ అనేటటువంటి ఉంటుంది. ఆ స్టార్చ్ అనేటటువంటిది బ్లాక్ కలర్లోకి చేంజ్ అయితే అయోడిన్ యాడ్ చేసినప్పుడు మన కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టు, లేదంటే కార్బోహైడ్రేట్స్ లేనట్టు మనము ఇన్ఫరెన్స్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మన ఫుడ్ మెటీరియల్ ఎలిమెంటరీ కెనాల్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పార్ట్ మౌత్లోకి వచ్చిన వెంటనే ఫుడ్ అనేది చిన్న చిన్న ముక్కలుగా అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సెలైవా మిక్స్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే సెలైవా మిక్స్ అవుతుందో అది వెట్ కండిషన్లోకి మారడం జరుగుతుంది. ఎప్పుడైతే వెట్ కండిషన్లోకి మారుతుందో సాలిడ్ మెటీరియల్ ప్లస్ లిక్విడ్ మెటీరియల్ రెండు కలిస్తే మనకి ఏమవుతుంది, స్లిప్పరీ నేచర్ ఉన్నటువంటి మెటీరియల్ తయారవుతుంది. సో ఇట్ ఈస్ ఈజీలీ మూవ్ టు దట్ డైజెస్టివ్ ట్రాక్ట్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్. సో నెక్స్ట్ డైజెస్టివ్ ట్రాక్ట్లో ఈజీగా మూవ్ అవ్వడానికి ఆ మెటీరియల్ ఉపయోగపడుతుంది. దానితో పాటుగా సెలైవా కంటైన్స్ సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ సెలైవరీ అమైలేజ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్గా మార్చడంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ చిన్న యాక్టివిటీ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెలైవా ఎక్కడి నుంచి వస్తుంది? 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఆ 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఓరల్ క్యావిటీలోకి సెలైవాని సెక్రెట్ చేయడం ద్వారా మనకు సెలైవా అనేటటువంటి వస్తుంది. సో దాని ద్వారా మన కార్బోహైడ్రేట్స్ డిగ్రేడ్ అవుతాయి అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈరోజు క్లాస్. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నా న్యూ వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. సో నేను చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది, లేదంటే నోటిఫికేషన్స్ రావడం జరగదు. సో కాబట్టి న్యూ వీడియోలన్నీ మిస్ అవ్వడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.